హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలాగ్. ఈరోజు అయితే మన సింహాచలంలో ఉన్న భైరవకోన ఆలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ భైరవకోన అనేది సింహాచలం నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. ఎవరైనా సరే మన సింహాచలం వచ్చే సమయంలో ఈ భైరవకోన ఆలయంకి అయితే దర్శించుకోండి. ఎందుకంటే ఇక్కడ భైరవ స్వామి అయితే ఉంటారు. ఈ భైరవ స్వామి అనేది మన సింహాచలానికి క్షేత్రానికి క్షేత్రపాలకులు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ ఆలయం అనేది స్వయంభూగా వెలిసారనమాట సోమవారు. సింహాచలం నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో అయితే సోమవారి ఆలయం అయితే ఉంటుంది భైరవకోన. ఈ ఆలయానికి అయితే ఎవరు మిస్ అవ్వమాకండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ చెట్టు ఉంది చూసారా, ఇప్పటి వరకు కొట్టలేదనమాట. ఎందుకంటే రోడ్డు పెంచినా సరే, కొత్త రోడ్డు వేసినా సరే ఈ చెట్టు అయితే కొట్టలేదు. ఇది అంత మహిమగల చెట్టు, చాలా పురాతనమైన చెట్టు అనమాట. ఈ జంక్షన్లో మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. అదే విజయనగరం నుంచి వస్తే అక్కడే ఉంటుంది, లేదు వైజాగ్ నుంచి వస్తే మాత్రం రైట్ సైడ్ టర్నింగ్లో అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఈ వైన్ షాప్ పక్క నుంచి అయితే టర్నింగ్ ఉంటుంది. అయితే వీడియోని ఎక్కడే స్కిప్ చేయమాకండి, ఎండింగ్ కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియో ప్రజెంట్ అయితే మనం భైరవకోనకి అయితే వచ్చేయడం అయితే జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ బోర్డు ఎక్కడ ఉన్నా సరే ఆగిపోయింది. సింహాచలం నుంచి వస్తే అక్కడలో మనకి రైట్ సైడ్ అయితే సోమవారం ఆలయం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభయారణ్యం. చాలా డేంజరస్ అడవి అన్నమాట ఇది. ఇక్కడ 6 గంటలతో క్లోజ్ అయిపోతుంది టెంపుల్ కూడా, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. అండ్ చూస్తున్నారు కదా, శ్రీ భైరవ స్వామి ఆలయం. ఎక్కడ పాలు అలానే విభూతి పూజా సామాగ్రిలు అయితే దొరుకుతాయి. నేనైతే తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్లు కలిపి నా దగ్గర 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట. మా సాయిగడ్ నవ్వుకుంటున్నాడు, 30 రూపాయలు ఇచ్చాను అంతే. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, డేంజరస్ అడవి అనేది ఎందుకు చెప్పానంటే, దారికి 2 పక్కల కూడా చాలా పెద్ద పెద్ద పుట్లు ఉంటాయి. అలానే అడవి జంతువులు వస్తాయనేసి కూడా ఒక కర్రలు ఇచ్చారు, కానీ నేను తీసుకోలేదు. అలానే ఈ రూట్లోకి అయితే బైక్లు రావు, అలానే లోన్కి అయితే బళ్ళు ఎంట్రీ లేదు. బై వాకే నడాలి, ఎంట్రన్స్లోనే ఉంచేస్తారు అనమాట బళ్ళు. ఎవరు వచ్చినా సరే బై వాక్ 1 km ప్లస్ ఉంటుంది, నడుస్తూనే రావాలన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నో పొల్యూషన్, నో వాల్యూమ్, నో సౌండ్ పొల్యూషన్, ఏముండదు. ప్రశాంతంగా ప్రకృతి మధ్య నడుచుకుంటే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది అనమాట. రీచ్ అయిపోయాం, దగ్గరలోనైతే ఉన్నాం మనం. ఇంకొంచెం 200 మీటర్స్ అయితే వాక్ ఉంటుంది. నావల్ చేతి జరుపుకుంటారు, నావల్ చేతి పుట్టలు కూడా ఎక్కడే ఉన్నాయి. రీచ్డ్ 1.5 km అన్నాను, కానీ దగ్గర 2 km అయితే ఉంది బ్రదర్. 2.5 ఎక్కువే ఉంటుంది. చాలా అనకూడదు, దేవుడి దగ్గర చాలా ఎక్కువ వాకింగ్ ఉంటుంది. పర్లేదు, నడిచేస్తారులేండి. చూస్తున్నారు కదా, ఆవులు మేత కూడా వస్తున్నాయి అనమాట. గోశాల నుంచి వచ్చిన ఆవులు అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో అది కూడా కవర్ చేసేద్దాం, మనం ఏది వదలం కదా. అండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అనిపించింది, కానీ ఇంకా ముందే ఈ పుట్టలను చూస్తుంటే భయం వేస్తుంది, మరి ఏం చేయలేం. చూడండి, చాలా మంది అయితే కనిపించారు అనమాట టర్నింగ్ తిరగగానే. ఫైనల్లీ అయితే మనం రీచ్ అయిపోయామని అయితే అనిపించింది. ఇంతలోపు మన ముందర ఉన్నదే శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. అలానే 2 కొండల మధ్యన సోమవార ఆలయం అనేది ఒక అట్రాక్టివ్ ప్లేస్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ తాటి చెట్లు అలానే పెద్ద పెద్ద చెట్లు కిందలో సోమవార ఆలయం అయితే ఉంటుంది. చాలామంది భక్తులు వస్తున్నారు. చూడండి, ఈ కార్తీక మాసంలో చాలామంది భక్తులు వస్తారు. అలానే ఓన్లీ కార్తీక మాసమే కాదు, మన సింహాచలం టెంపుల్కి వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలానే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇక్కడ సోమవారికి కొట్టిన కొబ్బరికాయలను అయితే మాత్రం రిటర్న్ అయితే తీసుకెళ్ళకూడదు, అలానే గుడిలోకి కూడా తీసుకెళ్ళకూడదంట. అదైతే మనం మెయిన్ ఇంపార్టెంట్ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ఫెన్సింగ్ అనేది భక్తుల దగ్గర ఎక్కువ అయ్యే టైంలో లైన్ అయితే మెయింటైన్ చేయాలని క్యూ లైన్ కోసం ఇది పెట్టారు. ప్రజెంట్ మనం ఉన్నది శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న సోమవారం అయితే స్వయంభూ అంట. ఎందుకంటే సోమవారిని వీడియో కూడా తీయనివ్వలేదు అనమాట. నేనేదో కొంచెం ట్రై చేశాను, దూరం నుంచి అయితే జూమింగ్లో అయితే చేయడం అయితే జరిగింది. సోమవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతిదీ మనం అయితే ఇక్కడ ఉన్న ఆలయం మొత్తాన్ని కవర్ చేద్దాం. ఇక్కడ స్వయంభూగా చాలా విగ్రహాలు అయితే వచ్చాయంట, వాటిని కూడా మనం చూద్దాం. ప్రజెంట్ మనం చూస్తున్న స్వామి స్వయంభూగా వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి. చూడండి, ఈ ఆలయం కూడా మన సింహాచలం అండర్లోనైతే ఉంటుంది అనమాట. ఎందుకంటే సింహాచలంకి క్షేత్రపాలకుడు అనే ఆలయం ఉండేందంటే సింహాచలంకి సంబంధించిన ఆలయమే ఇది కూడా. అండ్ చూడండి, చాలా భక్తులు వస్తున్నారు.
ప్రజెంట్ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ ఉన్న ఆలయంలో ఉన్న కాళికామాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి కాళికామాత అమ్మవారు, అలానే ఇక్కడ వినాయకుడు, అలానే శివలింగాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం దర్శించుకుందాం. అలానే ఇక్కడ సోమవారికి అభిషేకానికి ఓన్లీ పాలు అవే వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే విభూది కూడా సోమవారం మీద వేయడానికి అయితే లేదు. ఇక్కడ ఉన్న లింగాల మీదే వేయాలి విభూది. చూశారు కదా. ఇప్పుడైతే విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాక కాళికా అమ్మవారి దగ్గర అయితే ముడుపులు అయితే కడతారనమాట. ముడుపులు ఇక్కడ కడితే నెరవేరుతాయని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అలానే సాయిగడ ఏదో ముడుపు కట్టాడు, మనకి చెప్పకముందే కట్టేశాడు అనమాట. ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి వీడియో అయితే వస్తుంది అనమాట. మన బ్యాక్ సైడ్ ఉండేది భైరవ స్వామి ఆలయం. ఇది మన సింహాచలానికి క్షేత్రపాలకుడు అనమాట. అండ్ ఇది స్వయంభూగా అయితే సోమవారం వెలిసారు, అందుకే ఫుల్ వీడియో అయితే నేను తీయనివ్వలేదనమాట. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.